రైతులు చచ్చిపోతుంటే రైతులను ఆదుకోమని ప్రతిపక్షాలుగా మేమందరం, ముఖ్యంగా మా మిత్రుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, మేము కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ కళ్ళాల్లోకి కాంగ్రెస్ అని వరి దీక్ష అని రైతులను ఆదుకోమని ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి దీక్షలు చేసి ఈ ప్రభుత్వం మెడలు ఉంచడానికి ప్రయత్నం చేసినప్పుడు ముఖ్యమంత్రి గారు ఆనాడు ఏమన్నారు? వరి వేసుకుంటే ఉరేసుకున్నట్టే, మీరు వరేయొద్దు అన్నాడు. నేను అడుగుతున్న అధ్యక్ష మీ ద్వారా ఈరోజు అక్కడ కూర్చున్న వాళ్ళను, ఆనాడు చెరుకు కానీ, పత్తి కానీ, మిర్చి కానీ, సోయాబీన్ కానీ, పసుపు కానీ, కందులు కానీ, మినుములు కానీ పండించకుండా, ఆ రైతులకు సహకారం అందించకుండా, ఆ రైతులను అందరినీ వరి పండించడానికి మళ్ళించి వరి పండించినప్పుడు ఒరేస్తే ఉరేసుకున్నట్టే అని చెప్పిన ఈ ప్రభుత్వం, ఈ పార్టీ, ఈ నాయకుడు రైతులందరినీ ఒరేసుకోవద్దని చెప్పి ఈ ప్రబుద్ధుడు మాత్రం ఫామ్ హౌస్లో 150 ఎకరాలలో వరి పండించిండు అధ్యక్ష.